ఫ్రెండ్స్, జగన్కి ఊహించిన అదృష్టం, తీవ్ర సంతోషంలో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. 24న బెంగళూరు వెళ్ళారు. 5 రోజులు అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అనేది క్లారిటీ లేదు. ఎన్నికల ఓటమి నుంచి కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, తేరుకుంటున్నారు. అయితే జగన్ ఎందుకు ఆయన అక్కడ ఇన్ని రోజులు బ్రేక్ ఎందుకు ఇచ్చారు? పార్టీ నాయకులతో ఎందుకు రివీల్ చేయట్లేదు? జగన్ బెంగళూరులో ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో ఉన్నారు. బెంగళూరులో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్ట్రాటజీలతో మీటింగ్ పెట్టి నెక్స్ట్ 5 years యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. పార్టీని ఏ విధంగా బిల్డప్ చేయాలి, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏంటి అనేది రివీల్ చేస్తున్నారు. రెండోది, పార్టీ ముఖ్య నాయకులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అలాగే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు చేసిన అప్పులు, అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం ఏ అంశాలు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది, ఏ అంశాల్లో కేసులు పెట్టే అవకాశం ఉంది, దాని నుంచి లీగల్గా తప్పించుకోవాలంటే ఏం చేయాలి, దాని నుంచి మనం డిఫెండ్ చేసుకోవడం ఎలా, ఈ అంశం మీద ప్రస్తుతానికి డిస్కషన్ నడుస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బీజేపీ జగన్ని మద్దతు అడగడం, జగన్ పార్టీకి ఒక రకంగా అదృష్టం వచ్చింది. వైసీపీ నాయకులు కూడా ఊహించిన అదృష్టం అని చాలామంది అంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అవ్వడం ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.